వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేవుడి కోసం ఆలయానికి వచ్చిన భక్తుల విషయంలో అక్కడ దేవాదాయ శాఖ కానీ లేకపోతే ఆలయ కమిటీ కానీ ప్రవర్తించే తీరు కొంత అసహనాన్ని వ్యక్తం చేసేలాగా ఉంటుంది. అది వాస్తవం. అసలు ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, మరి దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి, గుడికి ఎందుకు రావాలి అని ఆలోచించే మూర్ఖపు హిందువులు ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో గుడికి వచ్చిన తర్వాత వాళ్ళని తోసిపడేస్తూ ఉంటే ఆ గుడికి రావడం కూడా పూర్తిగా మానేస్తారు. అన్య మతస్థులు మత మార్పిడికి దీనిని ఒక సాకుగా ఉపయోగించుకుంటారు. నేను ఒక వీడియో చూపిస్తా. చూసిన తర్వాత నిజంగా దేవుడైనా మెచ్చుకుంటాడా తనని చూడడానికి వచ్చే భక్తుల విషయంలో ఇలా ట్రీట్ చేస్తే అనేది మీరే చెప్పండి. అసలు అక్కడ ఉన్న దేవుడి విగ్రహాన్ని అయినా చూడిస్తున్నారా? గుంజి గుంజి పడేస్తున్నారు. అరే ఎన్ని గంటలు క్యూలో నిల్చొని ఆ దేవుడి దర్శనం కోసం దైవనామ స్మరణ చేస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఒక్క నిమిషం నిజంగా కూడా హిందూ ఆలయాలకు సంబంధించి పండగల వేళల్లో లేకపోతే మిగిలిన టైంలో రద్దీ ఎక్కువ ఉంటుంది. అది ఎవ్వరూ తప్పనరు. రద్దీ ఎక్కువ ఉన్నారు కదా అని లాగి పడేస్తుంటే అంత దూరం వచ్చి ఏం లాభం? ఒక్క నిమిషం ఆపి ఆ దేవుణ్ణి చూడనిచ్చి పంపించాలే తప్ప అసలు వాళ్ళు రాకముందే మెడలు పట్టుకొని అట్లా తోసిపడేస్తుంటే ఏ దేవుడు మెచ్చుకుంటాడు? నా భక్తులు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు, మీరు చాలా గొప్ప వాళ్ళు అంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. ఇది మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా చాలామంది అనుకుంటారు ఇలాంటి వాటి వల్ల ఏంటి అని. కానీ అన్యమత మార్పిడి అంటే మత మార్పిడి చేసేవాళ్ళు వీటన్నిటినీ ఆయుధాలుగా వాడుతూనే ఉంటారు. మీ గుళ్ళో 500 చెల్లించేటోడికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, 1000 రూపాయలు చెల్లించే వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, 10,000 చెల్లించేటోళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే నార్మల్గా దర్శనం చేసుకోవడానికి వస్తే అసలు మిమ్మల్ని దేవుణ్ణే చూడనివ్వరు. మా దగ్గర అట్లా కాదు, ముందు కూర్చుంటే ప్రభు అందరి బాధలు వింటాడు. ఇలా అడ్డమైన మాటలు చెప్పి మత మార్పిడికి కారణమవుతుంది. కాసేపు అన్యమతస్తుల సంగతి పక్కన పెట్టేస్తే మన పిల్లల్ని మనం గుడికి తీసుకొచ్చి నాన్న ఇది పలానా స్వామి ఆలయం, ఈ ఆలయంలో మూర్తి ఈ విధంగా ఉంటాడు అని మనం లైన్లో చెప్పుకుంటూ వచ్చి కనీసం ఆ మూర్తి ఎలా ఉన్నాడు అనేది కూడా ఆ పిల్లాన్ని చూడనీయకుండా తోసిపడేస్తే అర్థం ఏముంటుంది? అక్కడి దాకా లైన్లలో గంటల తరబడి నిలబడి వేచి వచ్చినందుకు ఏముంటుంది? అసలు లక్షల మంది కానివ్వండి, కోట్ల మందిని కానివ్వండి, ప్రతిరోజు 10 లక్షల మందికి మాత్రమే దర్శనం అని పెట్టండి, ఎవరు తప్పనట్లేదు. ఓహో 10 లక్షలు దాటితే దర్శనం దొరకదు అనేది అర్థమైంది, తెల్లారి రావడానికి ప్రయత్నం చేస్తారు. మీరు లక్షలు కోట్ల మందికి దర్శనాలు ఇస్తున్నట్టే ఇచ్చి తోసి పడేస్తుంటే కనీసం దేవుణ్ణి కూడా చూడలేనప్పుడు అసలు ఆ దేవుడు మెచ్చుతాడా? అరే నా కోసం అక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు వాళ్ళు, అలా బాధ చెప్పుకునే టైం కూడా ఇవ్వకపోతే ఇంకెందుకు ఆలయాలు ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న కమిటీల ద్వారా నడుపుతున్న ఒకటే విషయం చెప్తున్నాను. మీకు ఒకవేళ ఆలయాలలో రద్దీ ఎక్కువైపోతుంది, కనీసం మేము దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నామంటే లిమిట్ పెట్టండి. దర్శనం 1,00,000 మందికి మాత్రమే ప్రతిరోజు దర్శనం అనేది పెట్టండి. కానీ వచ్చిన వాళ్ళని కనీసం ఒక్క నిమిషమైనా ఆ స్వామిని కల్లారా చూడనివ్వండి. లేకపోతే ఇది అక్కడికి వచ్చే భక్తుడు మెచ్చడు, ఆ గుళ్ళో ఉన్న దేవుడు మెచ్చడు. ఇది వాస్తవం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఈ ఆలయాలలో టికెట్లు అనేది పోవాలి, అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ దర్శనాలు దొరకాలి. అప్పుడే హిందువులలో మార్పు వచ్చి అన్యమతస్థుల ఉచ్చులో పడకుండా ఉంటారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాదంటారా అవునంటారా? ఇది కూడా కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.